ఆహార కలయికలు మరియు సరైన సమయం. ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారం అనే సూత్రం చాలా ముఖ్యమైనది. అంటే ఒకదానికి ఒకటి పడని ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది మరియు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. క్యాన్సర్ రోగులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు పసుపు మిరియాలతో కలిపి తీసుకుంటే పసుపులోని కుర్కుమిన్ శరీరం గ్రహించే శక్తి 2000% పెరుగుతుంది. అందుకే పసుపు పాలల్లో చిటికెడు మిరియాల పొడి కలపడం మంచిది. అలాగే అల్లం మరియు తేనె ఒక అద్భుతమైన కలయిక. కానీ తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. పాలు పండ్లు కలిపి తినకూడదు. ఎందుకంటే వాటి జీర్ణ సమయాలు వేరుగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. వేడి పదార్థాలతో చల్లని పానీయాలు తీసుకోవడం కూడా మన జీర్ణాగ్నిని దెబ్బతీస్తుంది. ఇక ఆహారం తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం పగటిపూట 10 గంటల నుండి 2 గంటల మధ్య మన జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. అందుకే రోజులో అతిపెద్ద భోజనాన్ని ఈ సమయంలోనే చేయాలి. ఉదయం 6 నుండి 10 గంటల మధ్య తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. సాయంత్రం 6 గంటలలోపు తేలికైన సులభంగా జీర్ణమయ్యే భోజనం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత తినడం వల్ల శరీరంలోని సహజ లయ దెబ్బతిని క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఇలా సరైన సమయపాలనను అనుసరించే క్యాన్సర్ రోగులలో చికిత్సను తట్టుకునే శక్తి 40% పెరిగినట్లు మరియు వారు 30% వేగంగా కోలుకున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మన పూర్వీకుల విజ్ఞానం ఎంత గొప్పదో చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమాచారం ఒక జీవితాన్ని మార్చగలదు. ధన్యవాదాలు.